ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తోంది కేబినెట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ తోటి మొదలు పెడతాము. 31 ప్రతిపాదనలతో పాటు పలు రాజకీయ అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఎస్ఐపివి ప్రతిపాదించిన 28,000 కోట్ల 28,546 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 19 ప్రాజెక్టులను ఆమోదించబోతోంది కేబినెట్. రాజధాని నిర్మాణానికి అమరావతిలో మరో 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశం కూడా ఈ మీటింగ్లో ప్రస్తావనకు రాబోతోంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 1,052 కోట్ల అంచనాలతోటి కూడిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించనుంది. అలానే సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవే 16కు అనుసంధానం చేయడం కోసం 682 కోట్ల అంచనాతోటి టెండర్లు పిలవడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీని ప్రభుత్వం ఆమోదించబోతోంది. ఏడాది పూర్తయిన సందర్భంగా పాలనతో పాటు సంస్కరణలపైన కూడా కేబినెట్లో ప్రస్తావనకు రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆల్రెడీ కేబినెట్ సమావేశం స్టార్ట్ అయ్యింది. సమావేశంలో ఇవాళ కీలక అంశాలు చాలా పెద్ద ఎజెండానే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని చూస్తున్నాము. అనేక ప్రతిపాదనలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించబోతున్నారు. 1-2 కాదు, 31 ప్రతిపాదనలు. ఇవి కాకుండా రాజకీయ అంశాలు వీటి మీద చర్చించబోతోంది. సో కేబినెట్ మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఒక లెంగ్తీ క్యాబినెట్ సెషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుందా? 31 ప్రతిపాదనలు, ఇవి కాకుండా మళ్ళీ పొలిటికల్ ఎజెండా, ఇప్పుడు మనం ప్రస్తావించినవి కాకుండా ఇంకేమైనా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేసేవి ఎజెండాలో? ప్రస్తుతానికి రెగ్యులర్ ఎజెండా ఇది. టేబుల్ ఎజెండాలో ఖచ్చితంగా కొన్ని సర్ప్రైజింగ్కి సంబంధించిన అంశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చివరి క్షణంలో వాటిని ఆ అజెండాకి తీసుకుని ఆ ప్రతిపాదన తీసుకొని చర్చించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ క్యాబినెట్ ఇది చివరి క్షణం వరకు ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. క్యాబినెట్ ప్రారంభమయ్యే సమయానికి మనకు వచ్చిన లిస్ట్ ఇది. ఆ తర్వాత కూడా కొన్ని యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఇది పెద్ద ఎజెండా అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా యావరేజ్న ఒక 22 to 24 ఉంటాయి ఇట్లా రెగ్యులర్ ఎజెండా. కానీ ఈరోజు 31+ ఎజెండా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇంట్లో చూస్తే అమరావతి రాజధానికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకోబోతుందని మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజధానికి సంబంధించి చాలా ప్రైమ్ మినిస్టర్ వచ్చి రీలాంచ్ చేశారు. ఆ తర్వాత అనేక టెండర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ చేయడానికి పెద్ద ఎత్తున టెండర్ల ప్రక్రియ కావచ్చు, లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని LOA అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ కూడా అన్ని కంపెనీలకు ఇచ్చేసాయి. సో ఇక వర్క్ ప్రారంభించడమే తర్వాత కాబట్టి దానికి సంబంధించి ఈ రోజు ల్యాండ్ పూలింగ్ మరొక 44,000 ఎకరాలు కొత్త దాన్ని తీసుకోబోతున్నారు. ఇది చాలా కీలకమైన ప్రక్రియగా చూడాల్సిన నేపథ్యం. ఇప్పటికే దానికి సంబంధించి గ్రామ సభలు అనేది నిర్వహించారు. చాలా మంది రైతులు ఒపీనియన్స్ తీసుకున్నారు. దాని మీద సుదీర్ఘంగా చర్చించి దాని మీద ల్యాండ్ పూలింగ్ యాక్ట్ మీద ఈ రోజు కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.